నాకు నచ్చితేనే ఏదైనా, మందైనా నువ్వైనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ నో మై వాల్యూ. ఎస్ ఐ నో. వాట్? అదేం లేదు స్టీవర్డ్. సార్ రిపీట్ ద ఆర్డర్. ఓకే. వై అగైన్ ఈశ్వర్? అంటే బ్రేకప్ స్టోరీలు చెప్పేటప్పుడు తీయగాను, వినేటప్పుడు చాలా చేదుగా ఉంటాయి కదా. సో ఈ తీయటి వేడుక సందర్భంలో తాగేద్దాం అనుకుంటున్నా. కావాలా? లేదు లేదు నువ్వే కానీ. చికెన్ చాలా ఇష్టం, బాగా తింటాను, చాలా ఇష్టం. నేను బాగా వండుతాను. రియలీ? ఐ డోంట్ నో హౌ టు కుక్. నాకు రాదు. బట్ ఐ కెన్ మేక్ ఆమ్లెట్, టీ పెడతాను, మ్యాగీ. అబ్బా చాలా వచ్చా నీకు. దాన్ని కూడా కుకింగ్ అంటారా? ఇటాలియన్, ఫ్రెంచ్, థాయ్, యూరోపియన్. నాకు రాని వంటలు అనేవి ఏవీ లేవు తెలుసా? వావ్, గ్రేట్. రియలీ? ఎవరు నేర్పించారు చెప్పు? పక్షికి ఎగరడం, చేపకి ఈత, నాకు వంట ఒకరు నేర్పించాలా చెప్పు? అబ్బో. అది సరే కానీ ఆ పూల్ సెట్ చాలా బాగుంది, అక్కడికి వెళ్దామా? చలో, షూర్, వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ నైస్. యాక్చువల్లీ నేను ఎంబీఏ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ క్విజిన్లో చెఫ్ కోర్స్ చేశా, సీక్రెట్గా. ఆ కోర్స్ అంత సీక్రెట్గా చేయాలా? చెఫ్ కోర్స్ కదా, మా అమ్మకి ఇష్టం లేదు, డైరెక్ట్గా చెప్పేసింది ఇలా వంట చేస్తే నీకు పెళ్ళి కాదురా అని. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. నాకు వంట రాకపోతే పెళ్ళి కాదట. పిహెచ్డీలు, రీసెర్చ్లు చేసుకుంటూ వెళ్తే అసలు ఒక్కసారి కూడా కాదట. అంటే మనం పెళ్ళి కోసం మన ప్యాషన్ని త్యాగం చేయాలా? నో వే, క్వశ్చనే లేదు. నాకు తెలుగు భాషలో నచ్చని ఏకైక పదం త్యాగం. బేసికల్లీ ఐ హేట్ త్యాగం. ఈశ్వర్, అయినా మన పురాణాల్లో కూడా నల్లుడు భీముడు అన్నారు కానీ సీతా సావిత్రి అనలేదు కదా. అయినా రెస్టారెంట్లలో సూపర్గా వంట చేసే వాళ్ళ అబ్బాయిలే. ఏ ఈశ్వర్, ఐ ఫైన్? ఏమైంది నీకు? నాలో చెఫ్ని తొక్కేసారు తెలుసా? ఇట్స్ ఓకే ఈశ్వర్, ఏడవకు, ఇట్స్ ఆల్ రైట్. చిన్నప్పటి నుంచి ఇంతే, ఏడిస్తే ఏంట్రా ఆడపిల్లగా ఏడుస్తున్నావు అంటారు. ఏ మగాళ్ళు ఏడకూడదా? కన్నీళ్ళకి జనరస్ ఉండవు. అబ్బాయిగా పుడితే చాలు టార్చర్ స్టార్ట్స్. చదువు, జాబ్, లైఫ్ సెటిల్మెంట్, ఇలా ప్రతి దానికి ప్రెషర్ పెడతారు. మా చెల్లిని మాత్రం వంట చేయనిస్తారు. చదువుకోపోయినా నో ప్రాబ్లం, జాబ్ చేయకపోయినా నో ప్రాబ్లం. అది ఏడిస్తే ఓదారుస్తారు, నేను ఏడిస్తే తిడతారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నవాడిని హాఫ్ తాగించి మరీ కొట్టాలి. బాగా ఏడిపోతుంది. అసలు మగాడికి ఏడ్చి హక్కే లేదా? ఎందుకు లేదు? ఫుల్గా ఉంది. నువ్వు ఏడు చెప్తా. నీకు ఇష్టం వచ్చినంత సేపు ఏడు. ఎవరు ఆపుతాడో చూస్తా.
ఈశ్వర్, నీతో నేను మంచి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పెట్టిస్తా. థ్యాంక్స్ ఫర్ థింకింగ్ అబౌట్ మీ. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. కిక్ బాక్సింగ్లో నేషనల్ లెవెల్ ప్లేయర్ని తెలుసా? చూసావా ఎంత ఫిట్గా ఉన్నానో? నిజమా? మీ టు ఫుల్ ఫిట్. ఈశ్వర్, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు అబ్దుల్ కలాం ఏం చెప్పారో తెలుసా? నాకు తెలీదుగా. జోకా? రేపు మార్నింగ్ షార్ప్ 5కి మనం జాగింగ్కి వెళ్తున్నాం. రెడీగా ఉండవు. సార్ వీఆర్ క్లోజింగ్. నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావా? క్లోజ్ చేసుకో, దానికి నా పర్మిషన్ ఎందుకు? అంటే మీరు వెళ్తే అయితే 2 లాడ్జ్ పట్టరా. లేదు సార్, ఇట్స్ ఓవర్. ఓవర్కి కూడా 6 బాళ్ళు ఉంటాయి కదా. 2 లాడ్జ్ పట్టరా చెప్తా. కౌంటర్ క్లోజ్ అయింది సార్. ఈశ్వర్, లేట్ అయింది ఈశ్వర్, ఇంకా చాలు, వెళ్దాం ప్లీజ్. సరే పద, పోదాం పద. బాయ్ బాయ్ బాయ్. సారీ Bye. ఈశ్వర్. ఇన్ని నెలల నుంచి ఉంటున్నాం కానీ మనకు తెలియదు మనది పక్క పక్క రూమేనా? ఊరుకో, మనం ఇక్కడికి వచ్చి ఒక్కరోజే అయింది. అంటే ఇందాక నుంచి ఏదో కలిసి బాగున్నాం కదా. ఈశ్వర్ ప్లీజ్, నువ్వు ఏడ్చి చంపేయొద్దు. ఏడుస్తున్నానా? అదే ఇందాకటి ఎమోషన్ ఫ్లో కంటే రేపినట్టుంది. అసలు నన్ను అడిగితే రీజన్ ఉన్నా లేకపోయినా మనిషి అన్నవాడు వారంలో ఒక్కసారైనా ఏడవాలి తెలుసా? స్ట్రెస్ రిలీఫ్. ఈశ్వర్, ఒక పంచి, జస్ట్ డూ వన్ థింగ్ ఈశ్వర్. నువ్వు నీ రూమ్కి దొబ్బేసి నీకు ఇష్టం వచ్చినంత సేపు వెళ్ళు. గో గో. బాయ్. అదేంటిది, ఎంత మంత్ అయితే మాత్రం విష్ చేయటం మర్చిపోద్దా? పొట్టి ఈశ్వర్, you know what? You are a very nice guy, sweet person. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతెప్పుడు ఎంజాయ్ చేయలేదు ఈశ్వర్. ఇవాళ నీకు ఒక స్పెషల్ గుడ్ నైట్ చెప్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇంకా అలాగనో రెడీ అవ్వలేదు? రెడీ వెళ్దాం. నేను రాను. నో నో నో, అలా అనుకో. నువ్వే కదా జాగింగ్కి వెళ్దాం అన్నావు. వెళ్ళాలి కరెక్టే, బట్ నాకు ఇవాళ కుదరదు. నైట్ నువ్వే కదా వెళ్దాం అన్నావు. అన్నాను, బట్ ఇప్పుడు కుదరదు అంటున్నాను కదా. నైట్ తాగేదో వాగుంటాను. సో ప్రాబ్లం నీతో కాదు ఈశ్వర్, నాకు. ఏంటో చెప్తే బాగుంటుంది కదా. నాకు చమ్స్. చంసా అంటే? నాకు నా మంత్లీ పీరియడ్స్. సో వాట్? ఇట్స్ కామన్ ఫర్ గర్ల్స్ కదా. ఎస్, బట్ ఇట్స్ పెయిన్ఫుల్. నాకు తెలుసులే, ఇంట్లో మా అమ్మ చెల్లి ఉన్నారు. నీకు జస్ట్ తెలుసు,
బట్ వాళ్ళు నీకు ఎప్పుడు చెప్పుండరు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఈశ్వర్. హే ఈశ్వర్, ఈశ్వర్ ప్లీజ్ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకు. పెయిన్ నీకు కాదు నాయనా, నాకు. నాకిక్కడ మరి ఆ టీవీలో ఆ విస్పర్ యాడ్ ఏంటి, ఆ అమ్మాయిలు ఎగురుతున్నట్టు డ్యాన్స్ చేస్తున్నట్టు. నీకు విషయం తెలుసా, స్కిప్పింగ్ కూడా చేస్తారు అందులో. సరేలే, టేక్ సమ్ రెస్ట్, సరేనా? వాట్ రెస్ట్? ఇప్పుడు నేను థీసిస్ కంప్లీట్ చేయడానికి ఫారెస్ట్ వెళ్ళాలి. హాయ్. హే హాయ్. ఏంటి రాంగ్ రూట్లో వచ్చావు? అంటే ఇదే లైఫ్ రూట్ అనుకుని వచ్చా. అదే నిజమైన లైఫ్ మొక్కల్లోనూ చెట్లలోనూ ఉందని తెలిసి కాస్త ఆక్సిజన్ పీల్చుకుందామని వచ్చా. వెరీ గుడ్. అయినా మీ లైఫ్ అంతా కాంక్రీట్ జంగల్ అమ్మా, ఇది రియల్ జంగల్. దిస్ ఇస్ లైఫ్. అంతేలే, నీలాంటి వాళ్ళు లేకపోతే అడవిని ఇంకా గ్రాఫిక్స్లో చూసుకోవాలి. ఏంటి ఎక్కడో గుర్తింపు వాసన వస్తున్నట్టుంది. అంటే అది ఏ మొక్క నుంచో చెట్టు నుంచో వస్తుందిలే. అవును, కడుపు నొప్పి తగ్గిందా? ఇప్పుడప్పుడే తగ్గదులే, ఇట్స్ ఓకే. అవునేంటి ఈశ్వర్, నీకు ఇవాళ వర్క్ లేదా? లేదుగా. లేదు. ఎందుకు? అది మా క్లయింట్స్కి అమ్మోరు తల్లి వచ్చింది. అబద్ధాలు చెప్పడం నేర్చుకో ఈశ్వర్. ఎందుకు లేదు? మన దగ్గర అయితే పోలేరమ్మ అంటారు, వాళ్ళకైతే ఏ మేరీ మాతనో యాంజలీనా జోలియనో ఇదే అంటారు. అవును. అయినా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిందే. నో యా ఈశ్వర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కిక్ బాక్సింగ్ ప్లేయర్ నేను. ఆహా, మరి పొద్దునేమైందమ్మా కిక్ బాక్సింగ్ బాడీ? సెటైరా? మరి కిక్ బాక్సింగ్ అంటే కిక్ బాక్సింగ్ లేత ములక్కాళ్ళు లాంటి చేతులు, పొట్టి బెండకాయలు లాంటి ఏళ్ళు, చిచ్చు గోర్లు, దూది పించి మెత్తగా ఉన్నంత అరచెయ్యి. నేనేదో మందులో ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పిందంతా నమ్మాను కానీ మెత్తగా ఉన్నంత మాత్రాన బాక్సర్ కాదనుకుంటే ఎలా? మాకు తెలుసమ్మా, బాక్సర్లు ఎలా ఉంటారో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నీలా స్మూత్గా సాఫ్ట్గా పైనాపిల్ కేక్లా ఉండరు. అసలు బాక్సర్లు అంటే ఎలా ఉండాలి? ఒకటి కొడితే పొక్కలు ఇరిగిపోవాలి, ఒక్క గుడ్డుకి పాతాళం. దా లేలే. అమ్మా, పాతాళం భంబంలాడిందా? దా ఇక్కడ కూర్చున్నా. ఈశ్వర్ నా బ్యాగ్ ఇవ్వు. అమ్మా. 2 రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి, రొటీన్. కాశ్మీర్లో అల్లర్లు, రొటీన్. స్టూడెంట్ని రేప్ చేసిన వార్డెన్, రొటీన్. రొటీనా? రేప్ న్యూస్. రేప్ న్యూస్ రొటీనా నీకు? వార్డెన్ రేప్ చేశాడంట, స్టూడెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఇది రొటీనే కదా. ఇలాంటి రేప్ న్యూస్లు రోజుకి 2-3 వస్తూనే ఉన్నాయి. అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నా ఈశ్వర్ నువ్వు? ఇది ఏమన్నా నిర్భయ కేసా ఏంటి? అంటే నిర్భయ లెవెల్లో జరిగితేనే నువ్వు రియాక్ట్ అవుతావు అనమాట.
హే దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. హే బైక్ ఎక్కడిది? హోటల్ వాళ్ళది కదా. ఇదిగో నడుపు. ఏ నాకు రాదు, నువ్వే తోలు. నాకు రాదు. అదేంటి? నాకు రాదు, అది నువ్వే తోలు. నేను నేర్పిస్తాను రా. అబ్బా అవసరమా? ఇదిగో దా ఇక్కడ రా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ముందు కూర్చో. ఇంతేనా? ఓకే ఓకే. గట్టి పట్టు, గట్టి పట్టు. బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయి, బ్యాలెన్స్ చేయి. ఆపి 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 ఆపి. గట్టి ఓ చెప్పేనా రాదని. దిగు బాబు దిగు. అందుకే నిన్నే తోలమన్నాను. పట్టుకో. రే 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 ఎవర్రా మీరంతా? రే ఏం జరుగుతుంది? రే ఎవర్రా మీరు? రే రే ఎక్కడ ముట్టుకుంటున్నారు? రే మొగాడిని బే. రే రే వదలండి. రే ఏం చేస్తారు? రే ఈశ్వర్ వెళ్ళిపోదాం. పద పద. ఏంటా నవ్వు? ఇక నేను నొప్పులతో సస్తుంటే? ఏం లేదు, ఆ టైంలో నేను లేకపోయింటే నీ పరిస్థితి ఏంటా అని. ఏముంది, అనుకుంటున్నా. రేపొద్దున పేపర్లో నా పేరు నా ఫోటో పడేది, గ్యాంగ్ రేపు గురైన ఒకడు అని. అప్పా ఇక్కడ నొప్పులతో సస్తుంటే బా పెయిన్గా ఉందా? ఉండదా మరి? నాకు ఈ పెయిన్ కన్నా నీ పెయిన్ ఎక్కువైపోయింది. సాటి మనిషి దెబ్బలతో పడుంటే నువ్వు నవ్వుతావా? దీనే తెలుగులో శాడిజం అంటారు, తెలుసా? ఈశ్వర్, ఇది జస్ట్ ఒక స్మాల్ అబ్యూస్. దీనికే నువ్వు ఎంత బాధపడుతూ ఉంటే ఒక రేప్కి గురైన అమ్మాయి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఊహించుకో ఈశ్వర్. టేక్ రెస్ట్, మళ్ళీ కలుస్తాను. నిత్య, ఐఎమ్ సారీ. ఇట్స్ నాట్ అబౌట్ పెయిన్, ఇట్స్ అబౌట్ అటాక్ ఆన్ కాన్ఫిడెన్స్. మర్మస్థానం కాదు జన్మస్థానం అన్నాడు వేటూరి. అప్పుడు నాకు అది అర్థం కాలేదు. స్వేచ్ఛ, ప్రేమ, గౌరవం ఇవే కదా మీరు కోరుకునేది. ఈ జన్మే మీరు ఇచ్చినప్పుడు. ఈశ్వర్ వస్తా. ఈశ్వర్, జన్మను ఇచ్చే తల్లై కనిపిస్తావే, ప్రేమను పంచే తోడై మురిపిస్తావే. నువ్వే ఆది అంతం, నువ్వే నువ్వే ఆది అంతం, నువ్వే. కొంచెం స్నేహం అంతే ప్రేమ, మనసుని తాకే ఒక చిరుగాలై, ఆత్మని మీటే సాంత్వనా నీడే. నువ్వే ఆది అంతం, నువ్వే.
ఈశ్వర్, ఐ థింక్ విల్ బీ గ్రేట్ ఫ్రెండ్స్, బట్ మ్యారేజ్ వర్కౌట్ అవ్వదు. యా, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత బోల్డ్గా ఉండే ఒక అమ్మాయి మా ట్రెడిషనల్ ఫ్యామిలీలో సెట్ అవ్వడం కష్టం. అవును, నేను అదే అనుకుంటున్నాను. నువ్వు చాలా సెన్సిటివ్, మా ఆర్మీ ఫ్యామిలీకి సూట్ అవ్వవు. మోర్ ఓవర్ నువ్వు తాగుతావు, అది నా చుట్టూ ఉన్న సొసైటీ అస్సలు డైజెస్ట్ చేసుకోదు. నువ్వు వంట చేస్తావు, అది మా అమ్మకి అస్సలు నచ్చదు. అవును, మా అమ్మకే నచ్చదు. నువ్వు చదువని, రీసెర్చ్ అని ఇలా నెలలో 20 రోజులు ఊరు పట్టుకు తిరుగుతా ఉంటే సమస్య లేదు. ఎస్, చెప్పాగా వర్కౌట్ అవ్వదని. కష్టం ఈశ్వర్, నువ్వు ప్రతి దానికి ఇమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటావు. అసలు మగాళ్ళు ఏడుస్తే మా ఇంట్లో ఒప్పుకోరు. అవును, నువ్వు కిక్ బాక్సింగ్ అని ఇలా లేడీ టైసన్లో తయారీ రోడ్డు మీద ఏమని పడదాన్ని కొలబొడిచావు అనుకో, మా అమ్మకి ఇలా ఫైటింగ్ చేసి ఆడాలంటే అసలు ఛాన్సే లేదు. నో వే. మా ఫ్రెండ్స్కి నీలా బైక్ నడపలేని అబ్బాయిలంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఈ రకం బట్టలు వేసుకుని మా కొంపలో తిరిగావనుకో, మా నాన్న గుండెపోటు వచ్చి పోతాడు. అందుకే చెప్తున్నా, ఈ పెళ్లి వర్కౌట్ అవ్వదని. ఇన్నాళ్ళు నాలాగా ఆలోచించే అమ్మాయి దొరకలేదని పెళ్లి సంబంధాలన్నీ రిజెక్ట్ చేశాను. తీరా నాకు సెట్ అయ్యే అమ్మాయి కనిపిస్తే ఎవరెవరికో నచ్చదని నాకు నచ్చిన నిత్యం వదులుకుంటున్నానేంటి? నో వే. నిత్య, ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. ఐఎమ్ ఓకే విత్ యువర్ కుకింగ్. And I love the way you dress and I like to drink with you. నువ్వు ఏడుస్తే కూడా నాకు ఇష్టం ఈశ్వర్. అయ్యో, అలా అని ఇప్పుడు కాదు, ఇన్ జనరల్. నా కిక్ బాక్సింగ్ నేర్పిస్తావా? నేర్పిస్తాను, బైక్ రైడింగ్ కూడా నేర్పిస్తాను. నాకు వంట నేర్పిస్తావా? Will you marry me? ఈశ్వర్, ఎంత ముద్దొస్తున్నావు ఈశ్వర్. ఆఫ్ కోర్స్ ఐ విల్. I'm not a virgin. Come on, Nitya. I love you. I like it this way.